సమయాన్ని బట్టే సాయం విలువ. దేవాపురంలో జయన్న అనే రైతు ఉండేవాడు. వ్యవసాయంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంట కోత దశకు వస్తున్న సమయంలో తన 3 కొడుకులను ఒక్కొక్కరుగా పొలం దగ్గర కాపలాగా ఉండమని చెప్పాడు జయన్న. 3 సరేనన్నారు. మరుసటి రోజు నుంచే వంతుల వారీగా అక్కడ ఉండసాగారు. మొదటి రోజు మొదటివాడు రాము కాపలాగా ఉన్నాడు. తండ్రి పక్షుల నుంచి పంటను రక్షించడానికి ఇచ్చిన రాళ్లను పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. పక్షులు ఒక్కొక్కటిగా వచ్చి పొలంలోని గింజలను తింటున్నాయి. కానీ రాము పాపం చిన్న చిన్న పిట్టలు అవెన్ని గింజలు తింటాయిలే అనుకుని వాటిని అదిలించలేదు. అది గమనించిన జయన్న, వీడు ఇక్కడ పనికిరాడు అనుకుని, రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పి పంపించేశాడు. మరుసటి రోజు రెండో కుమారుడు రాజు కాపలా ఉండటానికి వచ్చాడు. వారి పశువులు పొలంలో మేస్తుంటే, ఇవి మావే కదా, పైగా రోజూ పాలిస్తాయి, తింటే ఏమవుతుంది అని వాటిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అది గమనించి, నువ్వు కూడా రేపటి నుంచి రావద్దు అని హెచ్చరించాడు జయన్న. దానికి ఇక 3వ రోజు పొలం దగ్గరకు రాజేష్ వచ్చాడు. పొలం దగ్గర నుంచి నడుస్తూ వెళ్తున్న ఓ ముసలావిడను చూసి, ఇదిగో అవ్వా, ఇవి తీసుకెళ్లి వండుకుని తిను అంటూ గింజలు ఉన్న కొన్ని కంకులను ఆమెకు ఇచ్చాడు. నువ్వు కూడా వాళ్ళిద్దరిలాగే ప్రవర్తిస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కాస్త కఠినంగా అన్నాడు జయన్న. ఇక వీళ్లకు వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి పనులు చెప్పకూడదు, లాభం మాట పక్కన పెడితే వీళ్ల వల్ల నష్టమే జరిగేలా ఉంది అనుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాము వచ్చి, నాన్న నాకు దుస్తులు కొనుక్కోవడానికి డబ్బు కావాలి అని అడిగాడు. వెంటనే ఇదిగో అంటూ డబ్బు చేతికిచ్చాడు జయన్న. తర్వాత రాజు, నాన్న, నా తోటి పిల్లలందరూ విహారయాత్రకు వెళ్తున్నారు, నాకు వెళ్ళాలని ఉంది అన్నాడు. ఓ మంచిదేగా వెళ్ళు అంటూ డబ్బు ఇచ్చాడు. ఇక 3వ వాడు రాజేష్ వచ్చి, నాన్న, నాకు ఏదైనా తినుబండారం కొనిపెట్టవా అని గారాబంగా అడిగాడు. వెంట పెట్టుకుని వెళ్ళి మరి కొనిచ్చాడు. ఆ రోజు సాయంత్రం 3 కొడుకులు కలిసి తండ్రి దగ్గరకు వెళ్లారు. వారిని చూసి, ఏంటి ఇలా 3 కలిసొచ్చారు, ఏం జరిగింది అని వారిని పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడు జయన్న. ఇతరులకు సాయం చేయడం తప్పా నాన్న అని అడిగాడు రాము. అప్పుడు జయన్న, అదేం కాదే, ఎందుకు అలా అడిగావు అన్నాడు. మరి మేము పొలం దగ్గర మనకు పండిన పంటలో కాసెన్ని పక్షులకు, నోరులేని మూగ జీవాలకు, ఆకలిగా ఉన్న వృద్ధులకు ఇవ్వడం తప్ప అని అడిగారు 3. చిన్న నవ్వు నవ్వి, మీరు చేసిన పనిలో తప్పు లేదు, స్థలం, సందర్భమే తప్పు అన్నాడు జయన్న. అదేంటి నాన్న అంటూ ఆలోచనలో పడ్డారు 3. మీరు ఎప్పుడైనా గమనించారా, అందరు రైతులు తమ పంటలో మొదటి భాగాన్ని పక్షులకని ఇంటి వసారాలో, పొలంలోని కంచెల్లో, ఇంకా చాలా చోట్ల కట్టి ఉంచుతారు. అలాంటిది పంట కోత కాకముందే అది తినకుండా పాడు చేయడం సరైనదా? పశువులకు అందరూ సరిపడా ఆహారాన్ని సరైన పద్ధతిలో అందిస్తున్నారు. అలా కాకుండా వాటిని పొలాల్లో మేయడానికి వదిలేయడం సరైంది కాదు. ఇక చివరగా వృద్ధులు, దివ్యాంగులకు ఆహారం అందించడంలో తప్పు లేదు. కానీ మీరే అన్నారు కదా, ఆకలిగా ఉన్నారని. అలాంటి వాళ్లకు ఇవ్వాల్సింది ముడి ధాన్యం కాదు, తినగలిగినవి ఇవ్వాలి. కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. మనం చేసే సాయం ఎంత గొప్పదైనా సమయాన్ని బట్టి దాని విలువ మారుతుంది అన్నాడు. జయన్న తండ్రి ఆలోచనలు అర్థం చేసుకున్న పిల్లలు అప్పటి నుంచి ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి శ్రద్ధగా నడుచుకున్నారు.